అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 5-6 వచనాలని చదువుకుందాము. చదివి మనము వాక్య భాగంలోకి వెళ్దాం. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త ఉల్లాసించున్నట్లు తన పథమునందు పరుగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగంలో ఈ కీర్తనకారుడు దావీదు గారు ఈ యొక్క 19వ కీర్తనని వ్రాస్తూ ఉన్నాడు. దేవుడు తనకు ప్రత్యక్షతనిచ్చిన ప్రత్యక్షతను తెలుసుకొని ఆ ప్రత్యక్షతను గురించి ఆయన ఈ కీర్తన రాశాడు. ఒక వ్యక్తిని మనం ముందుస్తున్నాడు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు అన్నాడు. ఎవరు ఈ వ్యక్తి? తన అంతఃపురం ఎక్కడుంది? తన అంతఃపురములో నుంచి బయలు వెళ్ళి పెళ్లి కుమారుని వలె ఉల్లాసిస్తున్నాడట. అంటే ఒక పెళ్లి కుమారుడుగా అని పోలుస్తూ ఒక పెళ్లి కుమారుని మనం ముందుంచుకుంటూ అతడు తన అంతఃపురములో నుంచి బయలు వెళ్ళి తన పథమునందు ఈ ఆకాశమున ఈ దిక్కు నుంచి మొదలుకొని దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడట కదండి. సూర్యుడు పరుగెత్తనుల్లాసించినట్లు తన పథమునందు పరుగెత్తనుల్లాసించుచున్నాడు అన్నాడు. ఇక్కడ ఆకాశము చుట్టూ తిరిగి వస్తున్నాడు అంటున్నాడు. అంటే ఆకాశము చుట్టూ అంటున్నాడంటే ఏ ఆకాశము చుట్టూ? ఇతడు ఎక్కడ తిరిగి వస్తున్నాడట అంటే ఈ వచన భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆకాశము చుట్టూ అన్నాడు. అందుకని ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? ఏ ఆకాశము చుట్టూ తిరిగి వస్తున్నాడు? మనకు కనబడుతుంది ఒకే ఒక ఆకాశము కనబడుతుంది. ఈ ఒక్క ఆకాశం చుట్టే తిరిగి వస్తున్నాడు ఆయన. ఇంకేమన్నా ఆకాశాలు ఉన్నాయా అని మనం లేఖనాలను పరిశోధిస్తే ఇందులో మొదటి వచనము చూడండి. 19వ కీర్తన మొదటి వచనం చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడును అన్నాడు అని చెప్పుకుంటూ 4వ వచనంలో చదువుచున్నాడు. వాటి కొలమానులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఈ వచన భాగంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అన్నాడు. ఆకాశములని బహువచనం పలికాడంటే ఈ ఆకాశములు ఎన్ని ఆకాశాలు ఉన్నవి? తర్వాత దాని కింద ఇంకొక వచన భాగం మాట్లాడాడు. ఏం చెప్తున్నాడు ఇంకొక వచన భాగంలో? అంతరిక్షము అన్నాడు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అన్నాడు. అంతరిక్షము అనేది ఒకటి ఉంది విశ్వములో, ఆకాశములు ఉన్నాయి విశ్వములో. తర్వాత అవన్నీ కూడా దేవునిని ఏం చేస్తున్నాయట? పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నవి అని చెప్పుకుంటూ లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అన్నాడు.
ఈ సూర్యుడెవరు? సూర్యుడెవరు అంటే మనము ఈ భావ్య ప్రపంచములో మనకు కనబడుతున్నటువంటి ఈ సూర్యుడే మనకు కనబడుతున్నాడు. ఇది ఒక ప్రపంచము, భావ్య ప్రపంచము. ఈ ప్రపంచంలో ఒక సూర్యుడు, ఒక ఆకాశం ఉంది. అలాగనే విశ్వం అనేటువంటి ప్రపంచంలో విశ్వములో అనేక ప్రపంచాలు ఉన్నాయి. అనేక ప్రపంచాలు ఉన్నాయి. ఆ విశ్వములో అనేక ప్రపంచాలు ఉన్నాయి. ఆ విశ్వములో అనేక ఆకాశాలు ఉన్నాయి. ఆ విశ్వములో అనేక లోకాలు ఉన్నాయి. ఆ విశ్వంలో అనేక వ్యక్తులు ఉన్నారు. మానవు లాంటి వారు మనము, కేవలం మానవులైన మనమే ఈ ప్రపంచంలో ఉన్నాము. కానీ దేవుడు సృజించిన సృష్టి విశ్వంలో అనేక ఆకాశాలు, ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాలలో నివసించే నివాసులు ఉన్నారు కనుక ఈయన తన సూర్యుని వలె ప్రకాశిస్తూ, సూర్యుని వలె ఆయన రథమునందు బయలు వెళ్ళి అన్ని ప్రపంచాలను దర్శించుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. అన్ని ప్రపంచములకు వెళ్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అనంటే ఒక భూగ్రహానికి మాత్రమే దేవుడు కాదండి. దేవుడు అనే మాటకు విశ్వాన్ని సృజించిన వాడు, విశ్వ నిర్మాణకుడు. ఆ విశ్వములో ఉన్న ప్రపంచములన్నింటికీ ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ ప్రపంచములు ఎన్ని ఉన్నాయో మనకు విశ్వంలో అర్థము కాదు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక ప్రపంచాలు ఉన్నాయని లేఖనము మనకు సెలవిస్తుంది. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో అక్కడ ఒక మాటని మనకు దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అన్నాడు. ఇక్కడ చూడండి, ప్రపంచములు అనేటువంటి మాట కాడ ఫుట్నోట్లో ఒక నెంబర్ ఉంది. ఆ కింద జవాబు చూడండి. ఆ ప్రపంచములు అనే మాటకు ఏంటిదట మూల భాషలో? యుగములను అన్నాడు. యుగములు, యుగాలు. ఈ మన భూమి అనేది ఒక ప్రపంచము. ఈ భూమిని దేవుడు సృజించినప్పుడు ఒక యుగము ఆరంభమైనది. అలాగనే విశ్వంలో అనేక ప్రపంచములు ఉన్నాయి. ఆ ప్రపంచాల్లో నివసించే నివాసులు అందరు ఉన్నారు. ఆ ప్రపంచములో నివసించే నివాసులందరి ద్వారా ఆయన మహిమపరచబడాలని, ఆయన ఘనపరచబడాలని సూర్యునిగా ఆయన వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మన దేవుని పేరు సూర్యుడు అన్నాడు. అందుకని మన దేవుని పేరు, అన్ని పేర్లకు మరొక పేరు ఏంటిదంటే ఆయన సూర్యుడు అనే పేరు ఆయనకు ఉన్నది. 84వ కీర్తన 11వ వచనంలో చూడండి. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనంలో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అన్నాడు. దేవుడే సూర్యుడుగా మనకు దర్శనమిస్తున్నాడు గనక మన భారతదేశంలో మనకుందున్నటువంటి చాలా మంది భక్తులు ఉదయకాలం లేవగానే ఈ సూర్యునికి నమస్కారం చేస్తూ ఉంటారు. ఈ సూర్యునికి లేచి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. వారు చేసింది వాస్తవమే, కానీ ఈ సూర్యునికి కాదు కావలసింది. ఈ సూర్యుడిని చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అసలైన సూర్యుడు. ఆ సూర్యునికి నమస్కారము చేసే విధముగా వారి కొంతమంది భక్తులు, తెలిసిన వారు, ఎందుకో ప్రజలందరి కనబడని విధంగా ఆయన లేచి ఉదయకాలమే సూర్యునికి నమస్కారం చేసేవారు. కనుక మన దేవుని పేరు సూర్యుడు అన్నాడు.
మలాకి 4:2 కూడా అదే మాట కనబడుతుంది చూడండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా దేవునికి మరి ఒక పేరు సూర్యుడుగా కనబడుతుంది. 4వ అధ్యాయము 2వ వచనాన్ని రెండవ వచనం చదువుతున్నాను. అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం కలుగును. ఏందట? ఈ సూర్యు యెహోవా యందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యము కలుగును అన్నాడు. కనుక రెక్కలు అనంటే చేతులు. ఆ చేతుల కింద ఆరోగ్యం ఏ విధంగా కలుగుతుంది అంటే దీనికి వచ్చిన భాగము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఆయన రెక్కల కింద అన్నాడు కదా. రెక్కలు అంటే చేతులు అన్నాం కదా. ఈ చేతుల గురించి ఇక్కడ మాట్లాడుతూ 1 పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమునకు మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన పొందిన గాయాల్లో ఆయన చేతుల్లో స్వస్థత ఉంది కనుక ఆ స్వస్థత పొందిదిరని పేదరు గారు చెప్తున్నాడు. ఆయన రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగుంటే దేవుని చేతుల్లోనే మీకు ఆరోగ్యము ఉన్నది అని చెప్తూ ఆ మాటని వ్రాయించాడు. దేవుని యొక్క సంగమ, యేసు ప్రభు ఈ భూమి మీదకి రాక మునుపు ఆయన సూర్యుడిగా విశ్వములో ఉన్న అన్ని ప్రపంచముల యొద్దకు వెళ్ళాడు. అన్ని ప్రపంచముల చుట్టూ తిరిగి వచ్చాడు. ఈ ఒక్క ఆకాశమే మనకు కనబడేది కాదు. విశ్వములో అనేక ఆకాశములు ఉన్నాయి, మహాకాశాలు ఉన్నాయి, పరమాకాశములు కూడా ఉన్నాయట. కనుక సొలొమోను ఒక రోజు ప్రార్థన చేసుకుంటూ ఆయన దేవునికి ఈ విధంగా చెబుతూ ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే అన్నాడు. ఏంటంటే ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే అని ఆ ప్రార్థనలో ఆ మాటను ఎత్తిపెట్టి మాట్లాడాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనంలో ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో చూడండి ఒకసారి. అక్కడ ఏమని రాశాడో. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఆకాశములు మహాకాశములు నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరం ఏ పాంటి దేవా, ఇందులో నీ నివాసం చేస్తావా, మనుషులతో కలిసి ఉంటావా అని ప్రార్థన చేస్తున్నా. అంటే నిజమే దేవుని బిడ్డలారా, దేవుని రూపము మన మనుషునికి ఎవరు కూడా కనబడదు. ఆయన ఆకారం ఎవరు చూడలేదు. ఎందుకంటే ఆయన ఆకాశము తన సింహాసనం అన్నాడు, భూమి తన పాదపీఠం అన్నాడు. కనుక ఏ ఆకాశము అయిన సింహాసనము, ఏ భూమి పాదపీఠం అంటే ఎన్నో ఆకాశాలు మహాకాశముల మీద ఎక్కడో కూర్చొని ఉన్నాడు ఆయన. ఆయన పాదములు భూమి మీద పెట్టి ఉన్నాడు. కనుక దేవుని మనము చూడాలంటే ఏ మనుషుని వశము కాదు, వశము కాదు. కనుకనే దేవుణ్ణి చూడలేము. కనుక దేవుణ్ణి చూడడం కొరకే ఆయన మానవుడిగా మన మధ్యలోకి వచ్చి మనకు అగుపడే విధంగా ఒక కాలములో వచ్చాడు, ఈ భూగ్రహానికి వచ్చాడు. ఆయన విశ్వంలో అన్ని కాలాలు, అన్ని ప్రపంచములు తిరిగి వస్తున్నాడు. సూర్యుని వలె వెళ్తూ అన్ని ప్రపంచములకు ఆయన తిరిగి వస్తున్నాడు. అన్ని ప్రపంచములో ఉన్నటువంటి వారు ఆయనని మహిమపరచాలని, ఘనపరచాలని, దేవుణ్ణి ఆరాధించాలని
దేవుని యొక్క ప్రేమను వారికి వ్యక్తపరచాలని దేవుడు అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని ప్రపంచములకు వెళ్ళి ఆ ప్రపంచములలో నివసిస్తున్న వారికి దర్శనమిచ్చి వారి ద్వారా ఆయన మహిమపరిచే విధంగా ప్రపంచంలో నిర్మించాడు. కనుకనే ఆ ప్రపంచంలో ఉండేటువంటి వారందరినీ గురించి 148వ కీర్తనలో భక్తుడు ఏ విధంగా రాస్తున్నాడు చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 147వ కీర్తన అందరు తీయండి. 147వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. 148 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనని స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయన స్తుతించుడి, యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు ఆజ్ఞాపించిన అన్ని సృజించిండు. సూర్య చంద్ర నక్షత్రాలను సృజించిన వాడు, ఆకాశము మహాకాశములు సృజించిన వాడు, పంచభూతములు సైతము సృజించిన వాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? ఉన్నత స్థలములో నివసించే నివాసులు ఉన్నారు, ఆకాశాలలో నివసించే నివాసులు ఉన్నారు, ఆయన దూతలు ఉన్నారు, ఆయన సైన్యములు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, శరాబులు ఉన్నారు. విశ్వములో ప్రపంచాలలో అనేక ప్రపంచాలలో అనేక వ్యక్తులుగా దేవుడు ఆ విశ్వములో సృజించిన ప్రపంచాలలో నివసించే నివాసులు ఉన్నారు. కనుక ఆ నివాసుల యొద్దకు వెళ్ళాలి, ఆ నివాసులను దర్శించాలి, ఆ నివాసుల ద్వారా ఆయన మహిమపరచబడాలంటే ఆయన వెళ్ళవలసినటువంటి ఆయనకంటూ ఆకాశంలో ఒక రథం ఉన్నది, ఆ రథం ఒక అంతఃపురం ఉన్నది. ఆ అంతఃపురములో నుంచి బయలు వెళ్ళి ఆయన ఆకాశమందు ఈ దిక్కు నుంచి మొదలుకొని ఆ దిక్కు వరకు దాన్ని చుట్టూరా తిరిగి వచ్చుతున్నాడు అన్నాడు. అందుకని అంటే ఆకాశములో విశ్వములో ఉన్నటువంటి అన్ని ప్రపంచములకు వెళ్ళి ఆ ప్రపంచములకు ఆయన కనబడి ఆయన వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని ముచ్చటించి వారి ద్వారా ఆరాధనను ఆయన అందుకొని మహిమ పొందుకొని మళ్ళీ తిరిగి తన అంతఃపురములోనికి వచ్చేటువంటి వాడు. ఆ విధంగా దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతంగా ఉన్నదంటే విశ్వము, ఆ విశ్వాన్ని సృజించినటువంటి దేవుడు అన్ని కాలాలలో అన్ని యుగాలలో ఉండుకుంటూ అందరి ద్వారా ఆయన మహిమపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుకనే అన్ని ప్రపంచంలో యోధకు వెళ్ళినప్పుడు కూడా ఆ అన్ని ప్రపంచాలలో నివసించే నివాసులందరినీ కూడా సాతానుడు మోసం చేశాడట. కనుక ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో ఆ ప్రపంచంలో దేవునితో పాటు ఒకప్పుడు సాతానుడు కూడా వెళ్ళేవాడు. ఆ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలని వాడు కూడా మోసంలో పడేసాడట. చూడండి ఆ వచన భాగాన్ని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనములో ఆ మాటను దేవుడు రాయించి పెట్టాడు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాకట సర్పము పడదోయబడెను, అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి అన్నాడు. అంటే సర్వలోకములకు వెళ్ళి సర్వలోకాన్ని కూడా వీడు దేవునితో వెళ్ళాడు. కొంతకాలము దేవునితో ఉన్నప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు వాడిని మంచిగా తీసుకొని వెళ్ళాడు. నా కుమారుడు అని చెప్పి తీసుకొని వెళ్ళి అనేక ప్రపంచములకు పరిచయం చేశాడు. కనుక దేవునితో వెళ్ళినట్టే వెళ్ళి దేవుని వెళ్ళని స్థలంలో వీడు అనేక లోకాలకు తిరిగి సంచరించి
అక్కడ ఉన్న ప్రజల్ని కూడా మోసం చేశాడు. ఆ ప్రజల్ని కూడా మోసం చేసుకున్నప్పుడు వాని ప్రపంచాలలో కొంతమంది వాని అనుకరించే వ్యక్తులుగా తయారై వాడిని ఒక గుంపు చేసుకున్నాడు. విషయంలో ఒక పెద్ద గుంపును తయారు చేసుకున్నాడు. వానికంటూ నాకంటూ ఒక నన్ను వెంబడించే జనులు కొంతమంది ఉన్నారు. నన్ను వెంబడించే ఈ యొక్క విశ్వంలో అనేక ప్రపంచాలలో నన్ను ప్రేమించేవారు, నన్ను వెంబడించేవారు ఉన్నారని వాడు ఒక రోజు దేవుని మీదకి తిరుగుబాటుతనం చేసి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని పరలోకంలోకి సింహాసనం మీదకి దేవునితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడే దేవుని పక్షం ఉన్నటువంటి మికాయేలు వానితో యుద్ధం చేశాడు. ఇది ప్రకటన గ్రంథము 2వ వచన భాగాన్ని మీకు గుర్తు చేస్తాను. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం అదే అధ్యాయంలో 12వ అధ్యాయంలోని చూడండి ఒకసారి. 12వ అధ్యాయంలో దేవుని మీదికి వాడు యుద్ధానికి వచ్చినప్పుడు 7వ వచనం చదువుతున్నాను. 12 అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పముతో దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయింది కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను అని. అంటే దేవుని మీదకి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వాని దూతలు అందరు కలిసి దేవుని సింహాసనం మీదకి దేవుని మీద యుద్ధానికి వెళ్తే అప్పుడు దేవుడు యుద్ధం చేయకుండా దేవుని యొక్క దూతను నియమించుకున్నాడు. ఆ మికాయేలు దూత వారితో యుద్ధం చేసి వారిని అపవాదిని జయించి వాని దూతలను జయించి నాకు స్థలము లేకుండా వాడిని భూమి మీద పడదోశాడు. కనుక వాడి భూమి మీదకి వచ్చి దేవుని స్వరూపములో చేయబడ్డటువంటి మనుషుల్ని మోసం చేసి దేవుని పోలికలో చేసిన మానవుని కూడా మోసం చేసి, ఎందుకంటే వాడు అన్ని ప్రపంచాలను మోసం చేశాడు కనుక అక్కడ ఉన్న తన గుంపునంతా వాడు తను వెంట పెట్టుకున్నట్టుగా ఈ భూమి మీద కూడా తనకంటూ ఒక గుంపు తయారు చేసుకోవాలి. ఈ భూమి మీద కూడా ఉన్న మానవ జాతి ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళకూడదు, దేవుని పట్టణానికి వెళ్ళకూడదు, దేవునితో సావాసం కలిగి ఉండకూడదు, దేవుని మయపరచకూడదు, గణపరచకూడదు అన్న ఉద్దేశంతో వాడు ఈ భూమి మీదకి వచ్చి మొదటి మానవుడైన ఆదామును అవ్వని మోసంలో పడేశాడు, పాపములో పడేశాడు. కనుక మొదటి మనుషుడే పాపములో పడిపోతే వారికి పుట్టబోయే జనరేషన్ అంతా కూడా పాపములో పుడుతుంది. కనుక ఇంకా పాపములో పుట్టినటువంటి వాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకు వెళ్ళలేడు, వారసులు కాలేడు. ఎందుకంటే దేవుడు అసహించుకునేది పాపాన్ని. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులకు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ఉండే యోగ్యత, ధన్యత కలుగుతుంది. కానీ పాపము చేసిన వానికి ఎవ్వనికి కూడా పరలోక రాజ్యంలో స్థానం లేదు, దేవుని రాజ్యంలో ఉండే యోగులు కాలేరు. కనుక అది గుర్తెరిగి సాతానుడు మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని పాపములో పడేయాలి. దేవుడు నాతో పరలోకంలో యుద్ధం చేశాడు, అక్కడ కూడా నాకు ఏమతను గెలవలేకపోయాను కనుక ఈ భూమి మీద తన స్వరూపంలో తన పోలికలో చేసినటువంటి మానవ జాతిని కూడా నేను పాపంలో పడేస్తే ఇంకా ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిన ఉద్దేశం కోణంలో వాడు ఆలోచించి మొదటి మనుషుడైన ఆదామవ్వలను పాపం చేయడానికి వాడు సర్పములో దూరి సర్పముతో మాట్లాడి ఆదాము అవ్వలను మోసం చేసి వారిని పాపములో పడేశాడు. కనుక ఆ ఆదాము ద్వారానే ఈ లోకానికి పాపం వచ్చే విధానము కలిగి ఉన్నది. కనుకనే దాన్ని అపోస్తలైన పౌలు గారు రోమపత్రికలో రాస్తాడు. చూడండి, ఆ మాటని మనము గుర్తు చేసుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటని రాస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఇట్టుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను అన్నాడు. అంటే ఈ లోకములోకి మొదటి మనుషుడైన ఆదాము ద్వారానే పాపం వచ్చింది, ఆ పాపము ద్వారా మరణం వచ్చింది. కనుక ఇంకా ఈ పాపము నుంచి మరణము నుంచి ప్రజలను విడిపించాలి. ఏ మనుషుడు కూడా నశించి
నరకానికి పోవడము దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే అందరికీ సృష్టికర్త ఆయనే గనుక తను తెలిసి తన పిల్లలను నరకానికి పంపించుకోడు. కనుక మానవ జాతి రక్షణ కొరకు ఆ మొదటి ఏదెను తోటలో ఏదైతే సాతానుడు ఆదాము అవ్వలను దేవుడు తినవద్దని చెప్పిన పండును తినబెట్టి ఆ పాపాన్ని లోకములోకి తీసుకొచ్చాడో, ఆ పాపము నుంచి, ఆ మరణము నుంచి విడిపించాలని ఒకే ఒక ఉద్దేశంతో దేవుడు ఈ భూమి మీద కూడా రావడము జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్ని ప్రపంచములకు ఆయన చుట్టూ తిరిగి వస్తున్నాడు. ఇందులో ఈ భూగ్రహం అనే ఒక ప్రపంచం ఉంది కనుక ఈ ప్రపంచంలోని కూడా ఆయన రావలసి వచ్చింది. యేసు ప్రభు భూమి మీదకి రాక మునుపు ఆయన అనేకులను దర్శించుకుంటూ వచ్చాడు. ఎన్నోసార్లు ఎంతో మంది తన భక్తులను కలుసుకున్నాడు, ఎంతో మందితో మాట్లాడాడు. ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా రాక మునుపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది ప్రవక్తలను కలుసుకొని ప్రవక్తలకు తన సందేశాన్ని ఇచ్చి తన మాటలు తెలియజేసి ఆ మాటలను ప్రజలకు తెలియజేయాలని అనేక మందిని ప్రవక్తల ద్వారా దేవుడు పలికించుకున్నాడు, మాట్లాడాడు. అందుకనే యేసయ్య పుట్టుక అనేది ఈ 2000 సంవత్సరముల క్రితము వచ్చింది కాదు. అంతకన్నా ప్రపంచము ఆది నుంచే ఆదాము మొదలుకొనే దేవుడు వారితో మాట్లాడుకుంటూ భూగ్రహం మీదకి వచ్చాడు. ప్రపంచాలను దర్శించిన దేవుడు ఈ భూగ్రహం అనేటువంటి గ్రహాన్ని కూడా ఆయన దర్శించుకుంటే వచ్చాడు. మొదటి మనుషుడైన ఆదాముతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆదాము తర్వాత ఆనోకుతో మాట్లాడాడు. ఆనోకు తర్వాత నోహావుతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడాడు. ఇస్సాకుతో, యాకోబుతో, ప్రవక్తలందరితో మాట్లాడుకుంటూ వచ్చి వారికి దర్శనమిచ్చాడు. శరీరధారిగా రాకమునుపు యేసయ్య ఈ భూమి మీద అందరితో కలిసి మాట్లాడుకుంటూ వచ్చాడు. పోయినసారి చెప్పుకున్న అబ్రహాముకు ద్రాక్ష రసమును రొట్టెను ఇచ్చినప్పుడు షాలేము రాజుగా ఆయన ప్రత్యక్షమై వచ్చి కనబడ్డాడట. అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు ముగ్గురుగా వచ్చారు. అబ్రహాం వారి చక్కటి భోజనం పెట్టినట్టుగా ఆయన అప్పుడు శరీరం ధరించుకునే వచ్చాడు కనుకనే వారు పెట్టిన భోజన పదార్థాలను పూజించాడు. ఆ తర్వాత లోతు దగ్గరికి వెళ్ళారు. లోతును కూడా దర్శించినప్పుడు కూడా లోతు ఇంటిలోకి వెళ్ళి ఆ రాత్రి అక్కడ వాళ్ళందరినీ తీసుకొని లోతు తన తీసుకొని బయటకు వచ్చారు. సొదొమ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ఎబ్బోకు రేవులో యాకోబుతో మాట్లాడి పెనుగులాడి యాకోబు తన పాదములు పట్టుకున్నప్పుడు తను విడిచిపెట్టు అన్నప్పుడు కూడా పట్టుకొని అంతగా నన్ను దీవిస్తేనే విడిచిపెడతానని యాకోబు మొండి పట్టు పట్టాడు, దేవునితో పెనుగులాడాడు. కనుకనే ఆ పెనుగుడినందుకు అతనికి దేవునితో నువ్వు పోరాడితే కనుక నీకు ఇశ్రాయేల్ అని అప్పుడు యాకోబు పేరు ఇశ్రాయేల్గా మార్చాడు. అంటే దేవుడు ఈ భూగ్రహాన్ని ఎన్నో సందర్భాల్లో దర్శించుకుంటూ వచ్చాడు. ప్రపంచాలను దర్శించినట్టుగానే ఈ భూగ్రహాన్ని దర్శించి అనేకులతో మాట్లాడుకుంటూ వచ్చాడు ప్రభు దేవుడు. కానీ ఆయన శరీరము ధరించుకొని వచ్చింది మాత్రము 2000 సంవత్సరాల క్రితము ఒక శరీరము ధరించుకొని వచ్చాడు. ఎందుకు శరీరాన్ని ధరించుకోవలసి వచ్చింది? దానికి ముఖ్యంగా 5 కారణాలు చెప్పి ముగిస్తాను. ఎందుకు ఆయన శరీరాన్ని ధరించుకుని వలసి వచ్చిందంటే, మొదటిదిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేని కొరకు వచ్చాడో చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో ఆయన చెబుతున్న మాటను గమనించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనము. అయితే నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు. యేసు ప్రభు శరీరము ధరించుకొని ఎందుకు భూమి మీదకి రావలసి వచ్చిందంటే, ఆయన వచ్చిన కారణములో కొన్ని కారణాలు చెప్పి 5 కారణాలు ముగిస్తానని చెప్పాను కదా. మొదటి కారణము, నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు అన్నాడు.
ఈ పాపం అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అయ్యానంటే మొదటి మనుషుడైన ఆదాము నుంచే పాపం లోకంలోకి వచ్చేసింది గనక లోకమంతా పాపముతో నిండుకొని ఉన్నది. దేవుని దృష్టికి ఒక్కరు కూడా నీతిమంతులుగా లేరు గనక ఆ నీతిమంతులుగా చేయాలన్న ఉద్దేశం కొద్దే నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. కనుక ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిని పాపము నుంచి విడిపించాలి. వారి పాపములకు క్షమాపణ ఏ విధంగా కలుగుతుందో ఆ పాపములకు క్షమాపణ కలిగే విధానాన్ని కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు. ఎలా మానవుని పాపములకు క్షమాపణ కలిగే విధానము అంటే యేసు ప్రభుని ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో బాప్తిసం ద్వారా వారి పాపములకు క్షమాపణ కలుగుతుంది అన్నాడు కదండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పుకుంటూ అది మార్కు సువార్త 16:15 చెప్తాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యము 22:16 చెప్తాడు. లేచి నువ్వు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకో అని చెప్తాడు. 22 అపోస్తుల కార్యం 22:16 ఆయన చెప్పే మాట ఒకటి. ఏం చెప్తున్నాడు అక్కడ? 22:16 గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. మానవుని పాపములు క్షమాపణ కలగాలంటే దేవుడు మొదటిగా పెట్టినది బాప్తిసం అనేటువంటి పద్ధతి విధానాన్ని భూమి మీద మానవ జాతి కొరకు నిర్ణయించి పెట్టాడు గనక ఆ బాప్తిసం పొందితే ఈ పాపముల క్షమాపణ కలుగుతుంది అన్నాడు. అది మొదటిది పాపం. రెండవ పాపము అంటే మనిషికి 2 రకాల పాపాలు ఉంటాయి. ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపం. ఆ బాప్తిసం పొందిన మరుక్షణమే యేసు రక్తము నీలోనికి వస్తుంది గనక ఆ రక్తం ద్వారా కూడా మానవుని పాపముల క్షమాపణ కలుగుతుంది అన్నాడు. కనుక యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఆ మాట రాయబడి ఉన్నది. చూడండి, యోహాను 1:7 ఆ మాట రాయబడి ఉన్న చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సావాసము గలవారై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనకు యేసయ్య రక్తము దొరుకుతుంది గనక ఆ రక్తాన్ని బట్టి మానవుని పాపముల క్షమాపణ కలుగుతుందని ఆ రక్తాన్ని భూమి మీద చిందించడం కొరకు వచ్చాడు యేసయ్య. రెండవ మాటగా మొదటిది ఆయన వచ్చింది పాపులనే పిలువవచ్చేది అన్నాడు ఆయన. ఎందుకంటే మానవులందరూ పాపులేనాడు, అందరూ కూడా పాపములో ఉన్నటువంటి వారు. అది లేఖనం చెప్తుంది, నేను చెప్పడం కాదు. చూడండి, రోమపత్రిక 6:23 రోమపత్రిక 6:23 చూడండి ఏం చెప్తుందో లేఖనం ఒకసారి. రోమపత్రిక 6:23 ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము ఉన్నది కదా ఇక్కడ. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, దాని అంతము నిత్య జీవము అన్నాడా. దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము. మొదటి కొరింథీ పత్రిక 6:23 అనుకుంటా. అక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:23 చెప్పుకున్నాడు. ఇక్కడ కూడా లేదండి. ఓకే రోమా 3:23 చూడండి. రోమపత్రిక 3:23 ఏం చెప్తున్నా అక్కడ? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అందరూ అన్నాడా, కొందరు అన్నాడా? అందరూ అన్నాడు. అందరు పాపములో ఉన్నటువంటి వారు
పాపం వల్ల వచ్చే జీతం మరణము గనుక ఆ పాపము నుంచి మరణము నుంచి విడిపించాలని ఆయన కేవలము 2000 సంవత్సరాల క్రితము శరీరాన్ని ధరించుకొని ఈ లోకములోకి వచ్చాడు. ఆ పాపము వల్ల ఆ మరణము నుంచి పాపము నుంచి విడిపించాలనే కేవలమైన ఒకే ఒక ఉద్దేశం ఏంటిదంటే మానవ జాతిని పాపములో నుంచి నేను విడిపించాలి అన్న ఉద్దేశం కొద్ది ఆయన ఆ యొక్క పరలోకాన్ని, సింహాసనాన్ని, మహిమను విడిచిపెట్టుకొని ఈ లోకానికి మానవ శరీరం ధరించుకొని వచ్చింది. కారణం ఏంటంటే ప్రతి పాపిని నేను రక్షించాలన్న ఉద్దేశం కొద్దీ ఆయన ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. మొదటి కారణం. రెండవ కారణం చెప్పుతున్నాడు యోహాను సువార్త. యోహాను సువార్త అందరిది అండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాను. 18వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజుని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో అనెను. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభు వచ్చిన రెండవ కారణం ఏంటిదంటే సత్యమును ఈ భూమి మీద స్థాపించడం కొరకు వచ్చాడట. ఎందుకంటే ఈ భూమి మీద సత్యం అనేది లేకుండా అబద్ధముతో నింపేశాడు సాతానుడు. అబద్ధముతో నింపేశాడు. ఎప్పుడైతే ఏదైనా తోటలో నుంచే ఒక అబద్ధం అనేది లోకంలోకి వచ్చేసింది, దేవుడు సత్యమైన మాట తెలిపాడు తన పిల్లలకైన ఆదామవ్వలకు, అయ్యా మీరు ఈ పండు తింటే మీరు చచ్చిపోతారు కనుక ఈ తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలములు మీరు భుజించండి, కానీ ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలమును కూడా మీరు తింటే చచ్చిపోతారు అని ఖండితమైన మాటని దేవుడు తన పిల్లలకు చెప్పాడు. కానీ అపవాది ఏం చేశాడు? మీరు సావనే సావరు, ఏలయనగా పండు దినమున మీ కళ్ళు తెరవబడేస్తున్నాయని, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని వారికి ఒక అబద్ధాన్ని నూరిపోసింది. అంటే ఈ భూమి మీద మానవ జాతికి సత్యము కరువైపోయింది. అబద్ధముతో నింపబడడం మొదలు పెట్టాడు సాతానుడు. ఆ అబద్ధములో ఉన్నటువంటి వారిని మళ్ళీ తిరిగి సత్యంలోకి తీసుకోవాలని, సత్యము వారికి తెలియజెప్పాలనే సత్యమును నేను ఈ భూమి మీద స్థాపించుటకే వచ్చి తిని అన్నాడు. ఎందుకు అనంటే ఈ భూమిలోకి అబద్ధం ఎక్కడికి వెళ్ళి వచ్చిందనంటే ఇదే ప్రభు చెప్పుతున్నాడు యోహాను సువార్తలో. తీయండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అన్నాడు. చూశారండి, అబద్ధమునకు జనకుడు సాతానుడు, అబద్ధము జనకుడు. వాడు ఎప్పుడు సత్యమందు నిలిచిన వాడు కాడు అన్నాడు. భూమి అందు సత్యమే లేకుండా అయిపోయేది. అబద్ధముతో నింపేశాడు సాతానుడు. కనుక ఈ అబద్ధము నుంచి వారిని ప్రజలను విడిపించాలని, వారికి సత్యమును తెలియజేయాలని, సత్యమును స్థాపించాలని, నేను సత్యమును స్థాపించుటకే వచ్చి తిని, అందుకే ఈ లోకంలో నేను పుట్టి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. సత్యమును స్థాపించడం కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. సత్యమును స్థాపించడం కొరకు లోకంలోకి వచ్చాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు అన్నాడు. అందుకనే యేసయ్య సత్యమున సత్య సంబంధి అయిన ప్రతివాడు దేవుని మాట వింటాడు. సత్య సంబంధి అయిన వాడు కానివాడు దేవుని మాట వినకుండా త్రోసివేస్తాడు. వాడు సాతాను ఉచ్చులో పడిపోతాడు, సాతాను ఊబిలో పడిపోతాడు.
దేవునికి విరోధముగా వాడు తయారైపోయి వాడు పాపంతో ఉండి పాపంలో మరణించి తిరిగి నిత్య జీవం పొందకుండా నిత్య నాశనంలోకి వెళ్ళిపోతాడు. రెండవ కారణము, నేను సత్యమును స్థాపించుటకే పుట్టి తిని, సత్యమును నేను స్థాపించడం కొరకే ఈ లోకానికి వచ్చి తిని అన్నాడు. మరొక మాట రెండవ మాట. మూడవ మాటగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 3వ మాటగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మరి ఒక మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయనను అనుగ్రహించెను. చూసిందండి, ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. దేవునికి స్తోత్రం కలుగును. లోకము రక్షించబడాలి, లోకములో ఉన్న ప్రజలందరికీ నిత్య జీవము కలగాలి, వారు నిత్య జీవం పొందాలనే ఉద్దేశం కొద్దే ఆయన ఒక శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. నిత్య జీవం పొందాలనే ఉద్దేశం, ప్రజలందరికీ నిత్య జీవం వేయాలన్న ఉద్దేశం కొద్దే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇది మూడవ కారణం. ఎందుకంటే ఆయన రాకపోతే మానవ జాతికి నిత్య జీవం దొరికేది కాదు. ఆయన రాకపోతే మానవుల పాపంలో క్షమాపణ కలిగేది కాదు. ఆయన రాకపోతే ఈ భూమి మీద సత్యం అనేది ప్రజలకు దొరికేది కాదు. కనుక నిత్య జీవం ఇవ్వడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నాలుగవ కారణం ఏంటిదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, అందరూ శ్రద్ధగా ఆలకించండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడి వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఇంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానమున స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన సహోదరులకు వంటివాడు. దేవుని యొక్క పిల్లలమైన మనము పాపం వల్ల వచ్చు జీతము మరణం అని చెప్పాడు గనక, ఆ మరణమునకు కారణమైన వాడిని ఎవడైతే ఈ లోకములోకి పాపము తీసుకొచ్చి పాపం ద్వారా మరణాన్ని తీసుకొచ్చాడో, ఆ మరణము తీసుకొచ్చిన వానిని మరణము వలనే నశింపజేయాలట. కనుక ఆయన ఆ మహిమ శరీరముతో అన్ని ప్రపంచములకు వెళ్ళినట్టు ఈ భూలోకానికి మహిమ శరీరంతో కొంతకాలం ఒకప్పుడు వచ్చాడు, కానీ ఆ మహిమ శరీరముతో ఆయన చనిపోవడానికి అసంభవం. ఎందుకంటే ఎన్నోసార్లు అబ్రహామును దర్శించినప్పుడు ఇంటికి అంటాడు, ఆయన మహిమ శరీరంతో వచ్చినప్పుడు ఆ మహిమ శరీరానికి మరణం లేదు కనుక ఆయన ఈ భూమి మీదకి మళ్ళీ ఆ మరణము గలవానిని అపవాదిని మరణం ద్వారా నశింపజేయాలంటే ఆయన కూడా అబ్రహాము సంతానములో నుంచి మానవుడు ఏ యొక్క రక్త మాంసములు గల శరీరము ధరించుకొని ఈ భూమి మీద జీవిస్తున్నాడో, ఆయన కూడా కేవలము రక్త మాంసముల శరీరాన్ని ధరించుకునే వచ్చాడు. ఎందుకంటే ఆ రక్త మాంసముల శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది. కనుక ఆ మరణము గలవాణ్ణి అనగా సాతానుని
మరణము ద్వారా నశింపజేయాలని ఆయన కూడా ఈ యొక్క మరణము సంబంధమైన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఈ శరీరానికి మరణం ఉన్నది, కానీ ఈ శరీరము లేకుండా ఆయన ఆ ప్రపంచాలకు వెళ్ళినప్పుడు ఆయనకున్న శరీరానికి మరణం లేని శరీరం ద్వారా ఆ లోకాలకు వెళ్ళాడు. కనుక ఈ మట్టి లోకానికి వచ్చినప్పుడు, ఈ భూగ్రహం మీదకి వచ్చినప్పుడు మాత్రము ఆయన మరణమునకు గల శరీరాన్ని ధరించుకొని వచ్చి ఆ మరణము గల వానిని, అపవాదిని మరణము ద్వారా నశింపజేయడం కొరకే వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మరణము ద్వారా అపవాదిని లయపరిచాడు, అపవాది క్రియలు లయపరిచాడు. మరణము నుంచి మానవ జాతిని విడిపించడం కొరకు వచ్చాడు. కనుక యేసయ్య పుట్టుకే ఒక అద్భుతమైన పుట్టుక. చాలా మంది ఈ రోజులలో ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడంటే దానికి ఒక కారణం ఉంది బాబు రావడానికి. ఆయన అన్ని కాలంలో ఉన్నాడు. నువ్వు ఏ కాలంలోకి వెళ్ళు, అన్ని కాలంలో ఉన్నటువంటి దేవుడు అప్పుడు మహిమ శరీరముతో అన్ని కాలాలు, అన్ని ప్రపంచాలు చుట్టి తిరిగి వచ్చాడు. కానీ ఈ భూగ్రహం మీదికి మానవ జాతిని రక్షించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన మానవుడుగా రక్త మాంసముగా శరీరాన్ని ధరించుకోవడానికి కేవలము 2000 సంవత్సరాల క్రితమే మరియ గర్భములో నుంచి ఈ లోకానికి వచ్చాడు. కారణం ఎందుకయ్యానంటే ఆ మరణము గల వానిని నశింపజేస్తే ఇంకా మరణం అనేది ఈ లోకంలోకి వెళ్లకుండా, మనుషులు మరణంలోకి వెళ్లకుండా నిత్య జీవాన్ని పొందాలన్న ఉద్దేశం కొద్దీ ఆయన ఆ యొక్క మరణ శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. 4వ కారణం అయిపోయింది. 5వ కారణాన్ని మీ ముందు ఉంచుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం చూద్దాం. ఫస్ట్ 1వ అధ్యాయము 6వ వచనాన్ని మొదట చదువుదాము. అధ్యాయం 6వ వచనం మొదట చదువుదాము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అన్నారు. ఆయన మన పాపముల నుంచి మనల్ని విడిపించి మళ్ళీ పరిశుద్ధులుగా చేసి తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేయాలని ఈ లోకానికి వచ్చాడట. ఆయన రాకపోతే తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యము ఉండేది కాదు. కనుక ఆ రాజ్యంలో ఉండాలి అని అంటే పాపము చేసిన వాడు ఎవరు కూడా అందులో ఉండడానికి యోగ్యుడు కాడు. కనుక ఆయన కూడా ఈ లోకంలోకి వచ్చి ఆ మరణ శరీరాన్ని కాస్త ఈ భూమి మీద సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తనను కొడుతున్నప్పుడు తన రక్తమంతా భూమి మీద చిందించింది. ఆ రక్తము నిష్కలంకమైన రక్తము ద్వారానే పాపములకు క్షమాపణ కలుగుతుంది, కానీ కలంకమున్న రక్తం ద్వారా పాపములకు క్షమాపణ కలగదు. కనుక అలనాడు పూర్వీకులు పాపములు వాళ్ళు రకరకాల జంతువులను వధించేవారు. కొంతకాలం వరకే చెల్లింది, ఆయన రానంత వరకే చెల్లింది. ఆయన ఎప్పుడైతే లోకానికి వచ్చి నిష్కలంకమైన రక్తము చిందించాలట. అందుకని అంటే పాపము లేని రక్తం అయితేనే ఒక పాపిని క్షమించుతుంది. పాపం కలిగిన రక్తము ఇంకొక పాపమును తీసివేయదు. కనుకనే నిష్కలంకమైన రక్తము కావాలి మానవ జాతికి, పాపము లేని రక్తము కావాలి. కనుక ఆయన రక్త మాంసములు ధరించుకున్నాడంటే ఆయన రక్తము ద్వారా మానవ జాతి పాపములకు విమోచన కలుగుతుంది. అది నిష్కలంకమైన రక్తం అన్నాడు. అందుకని దాని పేతురు గారు రాస్తూ 1వ పేతురు పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటని మనకు తెలియజేస్తున్నాడు. చూడండి,
ఒకటవ పేతురు 1:19 చదువుతున్నాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతుల్లో నుండి లేపిన తనకు మహిమనిచ్చు దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చూడండి, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము ద్వారానే పాపములకు క్షమాపణ కలుగుతుంది. ఆ రక్తము ఎవరిలోనైతే ఉంటుందో వారు పాపములో క్షమించబడి వారు పరిశుద్ధులుగా చేయబడి దేవుని రాజ్యమునకు వారసులు అవుతారనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చి తన రక్తం ఇచ్చి మనుషులను కొడుతున్నాడు. ఇప్పుడు అటువంటి ప్రకటన 5:10 ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. 5వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనములో ఈ మాట మనకు కనబడుతుంది. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య భూమి మీదకి వచ్చింది మరి ఒక అద్భుతమైన కారణం ఏంటిదంటే ఆయన రక్తం ఇచ్చి ప్రతి జనములోను ప్రతి ప్రజలోను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలోను మనుషులను రక్తం ఇచ్చి కొనుక్కుంటున్నాడట ఆయన. యేసయ్య రక్తము నీలో ఉంటేనే నువ్వు దేవుని రాజ్యమునకు వారసుడవు అవుతావు. యేసయ్య శరీరము నీలో ఉంటేనే నువ్వు దేవుని రాజ్యమునకు వారసుడవు అవుతావు. ఆ రక్తము లేకుండా ఆ శరీరము లేకుండా నువ్వెంత భక్తి చేసినా నీ భక్తి వ్యర్థమే. నీ భక్తి చేస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు ఈ లోకములో, కానీ దేవుని రక్తము నీలో లేకపోతే, దేవుని శరీరము నీలో లేకపోతే ఆయన రాజ్యంలో నువ్వు ఉండడానికి యోగ్యుడవు కావు. కనుకనే మానవ జాతిలో ఉన్నటువంటి ఈ భూగ్రహం మీద ఉన్న ప్రజలందరికీ 7 ఖండాలలో నివసించే ప్రజలందరూ ఆయన రక్తాన్ని ఆశ్రయించి రక్తములో కడుక్కొని వారి పాపములు క్షమాపణ పొంది వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసుకోవడం కొరకే యేసయ్య లోకానికి వచ్చాడు. గనక ఆయన ఒక దేశానికే దేవుడు కాదండి, ఆయన యావత్ ప్రపంచమునకు దేవుడు, విశ్వానికి దేవుడు. కనుకనే ఆయన విశ్వములో ఉన్నటువంటి వారందరి దగ్గరికి వెళ్ళాడు. అందరినీ కూడా దేవునితో సమాధానపరచుకోవడానికి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం కలుగును. ఈ కొలసి పత్రిక 1:22 ఒక మాట కనబడుతుంది, చూడండి. కొలసి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో ఒక చక్కటి మాట కనబడుతుంది మనకు. దాన్ని చూద్దాం. కొలసి పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి చదువుతున్నాం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను తన శరీరమునకు ఆయనే శిరస్సు. తనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని
తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావములు గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరుచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును. నిన్ను సమాధానపరచుకోవడం కొరకే ఆయన ఈ లోకములోకి వచ్చి దేవునికి నిన్ను సమాధానపరచాలనే వచ్చాడు. ఒకప్పుడు పాపముతో ఉండి దేవునికి దూరస్థురమైన నీవు, దేవునికి దూరం అయిపోయిన నిన్ను తిరిగి తన ప్రేమ చేత దేవుని దగ్గరకు చేర్చుకోవాలని, సమాధానపరచుకోవాలని సిల్వర్ రక్తం చేత సంధి చేసి భూలోకమందును పరలోకమందున్నవు అన్నీ అవి నిర్దోషములుగాను పరిశుద్ధులుగాను చేయాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది కనుక అన్ని లోకాలలోకి వెళ్ళి అన్ని లోకాలకు అందరికీ కూడా ఆయన తన ప్రత్యక్షపరచుకొని అందరికి దర్శనమిచ్చి అందరిని సమాధాన పరచుకోవాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుకనే యేసయ్య ఈ భూమి మీద జన్మించగానే పరలోక సైన్య సమూహం అంతా అక్కడికి దిగి వచ్చిందట. ఆ శిశువుల దగ్గరికి దిగివచ్చి వారు చెప్పిన మాట ఏంటిదంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పుకొచ్చి. ఎక్కడెక్కడ మహిమట? సర్వోన్నతమైన స్థలములలో, అంటే విశ్వములో ఉన్న అన్ని స్థలాలలో దేవునికి మహిమ కలుగుతుంది. ఈ భూమి మీద మానవ జాతికి సమాధానం కలగాలంటే తనకిష్టులుగా ఉండండి, అప్పుడు మీకు సమాధానము కలుగుతుంది అని ఆ పరలోకములో ఉన్న సైన్య సమూహం అంతా మొట్టమొదటిసారిగా దేవుణ్ణి ఆరాధించి సువార్తను మనకు తెలియజేశారు. ఈ భూమి మీద ఉన్న మనము ఆయనకిష్టులుగా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. సమాధానం కావాలంటే ఈ 5 లక్షణాలు నీలో ఉండాలి. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే బాప్తిసం పొందాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి. అలా ఉన్నవారికి మాత్రమే పరలోక రాజ్యం. అది లేకుండా నువ్వు ఎంత భక్తి చేసినా నీ భక్తి వ్యర్థమే. కనుక యేసయ్య రావడానికి గల కారణము, ఈ 5 కారణాలు మనకు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నవి. ఆయన వచ్చి ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిని తనతో సమాధానపరచుకొని తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యము స్థాపిస్తున్నాడు, భూమి మీద స్థాపిస్తున్నాడు. ఆ రాజ్యంలో నువ్వు నేను మనమందరం వండుకుంటూ యుగయుగాలు ఆయన మహిమపరిచే విధముగా ముందుకు సాగాలని, మనము రక్షణ మనకు ముందే దొరికింది. ఆ రక్షణ కలిగి మన భక్తి జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలంటే ఆయన వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో మనం జీవించినట్టయితే నీకు నిత్యరాజ్యము. దాని కొరకే మనం ముందుకు భక్తి జీవితాన్ని ముందు కొనసాగించుకుందాం. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించునుగా. ప్రార్థన చేస్తాం.